అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవలా స్రవంతిలో ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న నవల శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నాతి చరామి నవలను మీకు వినిపించబోతున్నాను. వారు మనకి నాతి చరామి నవల మీ ఛానల్లో వినిపించండి అని చెప్పి నవల కూడా మనకి అందచేశారనమాట. ఇదిగోండి నాతి చరామి నవల. ఈ నవలను ఈ రోజు నుండి ధారావాహికగా మీకు వినిపించబోతున్నాను. మరి ఈ నవల గురించిన సంగతులు చెప్పుకోవాలి అంటే, ఈ నవల ఆంధ్రభూమి మాసపత్రికలో 2001 సంవత్సరం జూలై నెలలో ప్రచురించబడింది. ఈ నవల రాయడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం గురించి పెబ్బిలి హైమవతి గారు ఏం చెప్తున్నారంటే, ధర్మార్థ కామ మోక్షాలలో ఒకరి చెయ్యి ఒకరు బీయడమని పెళ్లినాడు చేసిన ప్రమాణాలను పక్కన పెట్టి చరిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పాలని చిన్న ప్రయత్నం చేశాను అంటారు పెబ్బిలి హైమవతి గారు. ఆమె ఇంకా ఇలా కూడా చెప్తున్నారు, నేను ఈ నవల రాస్తున్న సమయానికి అంటే 2000 సంవత్సరం ప్రాంతాల్లో భార్యాభర్తలు, ఇద్దరు భార్యలు లేదా చిన్నిల్లు పెద్దిల్లు కథలున్నటువంటి నవలలు, సినిమాలు విరివిగా వస్తుండేవి. దాని వలన సమాజంలో వింత పోకడలు బయలుదేరి కుటుంబాలు నాశనం చేస్తున్న పరిస్థితులు ఏర్పడి కుటుంబ సంబంధాలు బీటలు వారే ప్రమాదం గమనించి నేను చాలా బాధపడ్డాను. ఆ బాధ నుండి, ఆవేదన నుండి పుట్టినదే ఈ నాతి చరామి నవల అని చెప్తారు పెబ్బిలి హైమవతి గారు. మరి ఇంతటి ఆలోచన నుండి పుట్టిన నవల నాతి చరామి నవల. మరి ఈ నాతి చరామి నవలను ఈ రోజు నుంచి మీకు ధారావాహికగా వినిపించబోతున్నాను. మరి ఈ రోజు పెబ్బిలి హైమవతి గారి నాతి చరామి నవల మొదటి భాగం వినిపించబోతున్నాను. మరి కథలోకి వెళ్ళిపోదాం పదండి. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నవల మీద, ఆడియో మీద కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను నాకు తెలియజేయండి. ఆ అభిప్రాయాలు, మీ కమెంట్స్ నాకు ఎంతో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఇస్తాయన్న మాత్రం చెప్పగలుగుతాను. సో మరి మీ కమెంట్స్ నాకు తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ నవల, ఈ ఆడియో గనక మొదటిసారి వింటున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి నవలలు, ప్రముఖ రచయితలు చేసినటువంటి నవలలు కూడా ఉన్నాయండి. చాలా చక్కటి చారిత్రాత్మక నవలలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో అవన్నీ వినాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు మాత్రం నాతి చరామి నవల మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ. రేఖ కొడుకు దివాకర్ ఆ సాయంత్రం స్కూల్ నుండి రావడంతోనే పుస్తకాల బ్యాగ్ విసిరి కొట్టాడు. కాలికున్న బూట్లు దూరంగా విసిరి పారేశాడు. సోఫాలో కూర్చుని బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. కొడుకు అలా ఏడవడం చూసి కంగారు పడిపోయింది రేఖ. ఏమిట్రా, ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగింది ఆందోళనగా కొడుకుని దగ్గరకు తీసుకుంటూ. వెంటనే దినకర్ తల్లి చేతులను విసిరి కొడుతూ రోషంగా కళ్ళు తుడుచుకుంటూ, అమ్మా, బాస్టర్డ్ అంటే ఏంటి? మా క్లాస్లో వాళ్ళందరూ నన్ను బాస్టర్డ్ అంటున్నారు. వీళ్ళందరూ నన్ను ఎందుకలా అంటున్నారు అని అడిగాడు దినకర్ ముక్కు ఎగబీలుస్తూ. కొడుకు అడిగిన ప్రశ్న వింటూనే కిన్నురాలైంది రేఖ. జవాబేం చెప్పాలో చప్పున తోచలేదు. పైగా ఏదో తెలియని భయం ఆమెని చుట్టుముట్టింది. దానితో పాటు చాలా కోపం కూడా వచ్చింది. వెధవ, వేలడంత లేవు, అప్పుడే ఏమిట్రా ఈ మాటలు? సెల్ ఫోన్లో వెధవ వీడియోలన్నీ చూసి చెత్తవాగుడంతా వాగుతున్నావా? ఇంకోసారి ఇలాంటి చెత్త మాటలు నీ నోటి నుండి వస్తే చర్మం చీరేస్తాను అంది రేఖ కోపంతో కళ్ళెర్ర చేస్తూ. ఇవి నేనన్న మాటలు కాదు, సెల్ ఫోన్లో నేను చూసిన వీడియోలు కావు. మా క్లాసులో వాళ్ళందరూ నన్ను చూసి అంటున్న మాటలు. వీడికి 2 నాన్నలరా. ఇలాంటి వారిని ఏమంటారో తెలుసా? బాస్టర్డ్ అంటారు. వీడేదో పెద్ద పోటుగాడ్లా అన్నిట్లోనూ నేనే ఉన్నాను అంటాడు. ఇలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే మనం కూడా చెడిపోతామంటున్నారు మా అమ్మా నాన్న అన్నారు. చెప్పమ్మా, నేను బాస్టర్డ్నా? ఇంతకు మా నాన్నెవరు? హనుమంతరావు గారా, లేక మన ఇంటికి రోజు వచ్చే అంకులా? ఎవరమ్మా అని అడిగాడు నిలదీస్తున్నట్టుగా. 4వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల కొడుకు నుండి అలాంటి ప్రశ్న వస్తుందని కలలో కూడా ఊహించలేదు రేఖ. ఇన్నాళ్ళు లోకులు ఎవరైనా ఏమన్నా పట్టించుకొని రేఖ తన సుఖం, సంతోషమే నాకన్నిటికంటే ముఖ్యం అని ఆలోచించింది ఇన్నాళ్ళు. కానీ తను కన్న కొడుకే ఇలా నిలదీస్తాడని ఎప్పుడూ ఊహించలేదామె. బిత్తరపోయినట్టుగా కొడుకు వంక చూస్తూ, చిన్నవాడివి, అవన్నీ నీకెందుకు నాన్న? హనుమంతరావు గారే మీ నాన్నగారు. తెలిసి తెలియక ఎవరో ఏదో అంటే
దాన్ని పట్టుకుని బాధపడతారా ఎవరైనా? అంది రేఖ సముదాయింపుగా. అలా అయితే రేపటి నుండి ఆ అంకుల్ని మన ఇంటికి రావద్దని చెప్పమ్మా. అతడు మన ఇంటికి వస్తే నేను ఇంకా స్కూల్కి వెళ్ళను. నాకు వాళ్ళు అలా అంటుంటే చాలా అవమానంగా ఉంది అంటూ దినకర్ తిరిగి ఏడవడం మొదలుపెట్టాడు. ఇంతలో హనుమంతరావు గారు ఆఫీస్ నుండి వచ్చారు. కొడుకు ఏడవడం చూసి, ఏమిట్రా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఆరాటంగా. దినకర్ ఏడుస్తూనే జరిగిందంతా చెప్పాడు. ఆ మాటలు వినడంతోనే హనుమంతరావు భార్య వైపు కోపంగా చూస్తూ, చూసావా, నువ్వు చేసిన పని ఈ పసివాడి మనసుని ఎలా ముక్కలు చేసిందో? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని అనుభవించు. నిన్ను కట్టుకున్న పాపానికి నా జీవితం ఎలాగో నాశనమైపోయింది. చివరికి పసివాళ్లను కూడా ఈరోజు కాటు వేస్తోంది అంటూ తిరస్కారంగా భార్య వైపు చూస్తూ కొడుకుని దగ్గరకు తీసుకున్నాడు. పెద్దలు చేసే తప్పులకు పిల్లలు బలైపోవడం అంటే ఇదే. ముక్కుపచ్చలారని పిల్లవాడికి మా నాన్న ఎవరు అనే ప్రశ్న తలెత్తడం ఎంత శోచనీయం అనుకున్నాడతడు. భార్య చేసిన తప్పుని అతను ఏనాడు సమర్థించకపోయినా గట్టిగా వారించలేకపోయాడు. సంసారాన్ని వీధిలో పెట్టుకున్నట్టవుతుందని భార్య బరి తెగించి ఇంట్లో నుండి వెళ్ళిపోతే తన 4 పిల్లలు అనాథలవుతారని ఆలోచించాడతడు. ఆవిడ వెళ్ళిపోయాక కూడా ఇప్పుడు దినకర్ ఎదుర్కొన్నట్టే ఎదుర్కోవలసి వస్తుంది అనే ఆలోచనతోనే రేఖ చేసిందంతా భరించాడు. కానీ ఈరోజు మాత్రం ఈ సంఘటనతో అతడి మనసు కకావికలమైపోయింది. అతడు అలా ఆలోచిస్తే రేఖ ఆలోచనలు మరోలా ఉన్నాయి. రేపటి నుండి శ్రీధర్ని ఇక్కడికి రావద్దు అని చెప్పాలి అని కొడుకు శాసించడం ఆమెకు మింగుడు పడడం లేదు. ఇన్నాళ్ళు ఏ సమస్య లేకుండా తనకి నచ్చినట్టుగా చలాయించింది. ఈరోజు కొడుకు ఇలా నిలదీయడంతో గతంలో మాదిరి అందరినీ ఎదిరించినట్టు కొడుక్కు జవాబు చెప్పలేకపోయింది. అలాగే ఈ సంఘటనను తేలికగా తీసుకోలేకపోయింది. ఏం చెయ్యాలిప్పుడు నేను అనుకుంది బాధగా. అయితే రేఖ అదృష్టం బాగుండి ఆ రోజు శ్రీధర్ వాళ్ళ ఇంటికి రాలేకపోయాడు. బ్యాంకులో ఆడిటింగ్ జరుగుతూ ఉండడం వలన. రేఖ కొడుకు దినకర్ శ్రీధర్ని ఇక నుండి తమ ఇంటికి రానివ్వద్దని చెప్పిన దగ్గర నుండి రేఖకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. తాను ఎంతో కష్టపడి శ్రీధర్ ఎటూ వెళ్లకుండా తన కోసమే బ్రతికేలా చేసుకుంది. ఇప్పుడు అతడిని వదులుకోవాలంటే చాలా బాధగా ఉంది. అలా అని తాను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన కన్న కొడుకు మనసును గాయపరచలేదు. ఇలా ఎవరికి వారు ఆలోచనలో పడిపోయారు, ఎటూ తేల్చుకోలేక. మరో 2 రోజులు భారంగా గడిచిపోయాయి. అతడు రాలేదెందుకని రేఖ ఆలోచించలేదు. అక్కడికి వెళ్ళలేకపోయాను, రేఖ ఎలా ఉందో అన్న ఆలోచన శ్రీధర్కి రాలేదు. శ్రీధర్కి తన ప్రవర్తన తలచుకున్న కొద్దీ తన అల్పత్వం, సరళ వ్యక్తిత్వంలోని ఔన్నత్యం అతడి మనసును మరింత కుంచుకుపోయేలా చేసింది. 4 రోజుల తర్వాత రేఖ ఇంటికి వెళ్ళాడు శ్రీధర్. అయితే ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, ఎక్కడికి వెళ్ళావు అనే ప్రశ్నలు వేయలేదు రేఖ. ఇది ఒకందుకు మంచిదే అనుకుంది. అలా వస్తున్న క్రమంలో శ్రీధర్ మూడీగా ఉండడం గమనించింది. గతంలోలా అతడిని కవ్వించి నవ్వించలేకపోతోంది ఈ మధ్య. ప్రతి నిమిషము కొడుకు గూర్చే తపన పడసాగింది. అందుకే ఏదో పోగొట్టుకున్న వాడిలా ఎప్పుడూ దిగులుగా ఉన్న అతడిని పట్టించుకోలేదు. రేఖతో మాట్లాడుతున్నా అతడి మనసంతా గజిబిజిగానే ఉంది. అతడి మనసు గతంలోకి వెళ్ళిపోయింది. అప్పుడే ఉమెన్స్ కాలేజీ విడిచిపెట్టినట్టున్నారు. రంగుల హరివిల్లు నేల మీద విరిసినట్టుందక్కడ. గుంపులు గుంపులుగా అమ్మాయిలు నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ ప్రపంచంలో ఆనందమంతా తమ స్వంతం అన్నట్టుగా ఉల్లాసంగా సాగిపోతున్నారు ఎవరిళ్ళకి వాళ్ళు. రోజు అదే సమయానికి అమ్మాయిలకు బీటు కొట్టేందుకు అక్కడ చేరి రకరకాల అవస్థలు పడుతూ వారి వెంటపడే రోమియోలు యథాప్రకారం చేరారక్కడికి. ఎప్పటిలాగే వాళ్ళ పిచ్చి కమెంట్స్ విని నవ్వుకుంటూ కొందరు, మాటకి మాట అంటించి బదులు తీర్చుకుంటూ కొందరు, రోజు ఏమిట్రా బాబు మాకి తద్దినం అని తిట్టుకుంటూ కొందరు వడివడిగా నడిచి వారిని దాటుకుంటూ వెళుతున్నారు. అయితే ఇవేవి పట్టనట్టు, ఎవరితో పని లేనట్టు ముందుకు సాగిపోతుంది సరళ. ఆ చూపుల్లో గాంభీర్యం, నడకలో దేన్నైనా సాధించగలను అనే ఆత్మవిశ్వాసం వ్యక్తమవుతుంది. చూడముచ్చటైన కనుముక్కు తీరుతో బాపు బొమ్మకు ప్రాణం వచ్చినట్టు ఉండే సరళతో మాట్లాడాలని ఆరాటపడే అబ్బాయిలను ఆమడ దూరంలో ఉంచుతుంది సరళ చూపులతోనే. ఎవరు ఎలాంటి కామెంట్ చేసుకున్నా తనను కాదన్నట్టుగా నిర్వికారంగా వెళ్ళిపోయే సరళ తీరు చూస్తే చాలామందికి జంకుగా ఉంటుంది. ఏదేదో అనాలని ఉన్నా సరళ దగ్గరకు వచ్చేసరికి నోరు పెగలదు. అందుకే అంత దూరం నుండి చూసి ఆనందించడం తప్ప సరళ జోలికి ఎవరూ రారు. ఇంతలో, ఏయ్ సరళ, ఆగవే బాబు, ఏంటా కంగారు, ఏంటా ఉరుకులు పరుగులు కోరమండల్ ఎక్స్ప్రెస్ లాగా
నీ వెనక పరుగు తీయలేక చస్తున్నాను బాబు అంటూ రొప్పుతూ వచ్చింది మాధవి. బాగుంది, నువ్వింకా ఇక్కడే ఉన్నావని కలగనాల్సింది నేను. అవును, ఇందాకే ఇంటికి వెళ్తానన్నావు కదా, వెళ్ళలేదా అంది సరళ ఆశ్చర్యంగా చూస్తూ. ఆ, వెళదామనే అనుకున్నాను, కానీ ఆ బోటనీ మేడం తుమ్మజిగుర్లా కల్చరల్ యాక్టివిటీస్ అంటూ నన్ను పట్టుకుని వదిలితేనా కల్చరల్ ప్రోగ్రాం గురించి గంట సేపు సుత్తి వేసి చంపిందనుకో. వాళ్ళ కాలేజీ డేస్ నాటి ముచ్చట్లన్నీ రివైండ్ చేసి బొత్తిగా కళాపోసం లేదు నీకు అన్నట్టుగా చెప్పి నా ప్రాణం తీసింది. ఈలోగా పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. సాగర్ నగర్కి వెళ్ళవలసిన బస్సు కాస్త వెళ్ళిపోయింది. అయినా ఆవిడ మాత్రం నన్ను వదల్లేదు. ఆపద్బాంధవిలా శ్రీలక్ష్మి మేడం గారు వచ్చి నన్ను సేవ్ చేశారు. లేకపోతే నా పని అయిపోయేది ఈవేళ అంది మాధవి. బాగుంది, ఆవిడ తత్వం తెలిసి కూడా ఎందుకు వెళ్ళావు అక్కడికి? మా బాగా అయిందిలే పెళ్ళి. ఆ పెళ్లివారు ఇంటికొచ్చి వెయిట్ చేస్తూ ఉంటారేమో, ఆటోలో వెళ్ళరాదు అంది సరళ సలహా ఇస్తున్నట్టుగా. ఆహా, అదో దండగా ఖర్చు. ఇదేమైనా అయ్యేదా పెట్టేదా? ఇప్పటికి ఇది 38వ సంబంధం. అంటే నా వయస్సుకి రెట్టింపు పెళ్లి చూపులన్నమాట. పెళ్లి చూపులంటేనే విరక్తి వచ్చేసిందే సరళ. వద్దంటే అమ్మ నాన్న వినరు. నెలకు 2-3 సార్లు గంగిరెద్దులా వేషం వేయడం తీయడం, ప్రాణం పోతుందనుకో అంది మాధవి. పోనీలే మాధవి, పెద్దవాళ్ళు కదా, వాళ్ళ అదుద్ద వాళ్ళది. నీకు బాధ ఉండదని కాదు, ఓపిక పట్టాలి. మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లలకు ఇవన్నీ భరించక తప్పదు అంది సరళ అనునయంగా. ఎందుకు భరించాలి ఇదంతా? మనమేం తప్పు చేశామని ఈ శిక్ష? ఒకసారి ఆలోచించు. నాకేం తక్కువ? అందమా, చదువా, గుణమా? ఆ వచ్చే వాళ్ళకి కావలసింది ఇవి కావు. ఈ కట్నాల రేసులో గెలవలేక వచ్చిన ప్రతి సంబంధం తప్పిపోతున్నది. కనీసం నా చదువు అయ్యేదాకానైనా ఆగమంటే వినరు. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాక చూద్దామంటే అమ్మ నాన్నగారు చాదస్తంగా ఆలోచిస్తారే గాని నా మాట పట్టించుకోరు. ఒక్కోసారి ఈ చూపుల పేరుతో జరిపే తంతు ఎంత బాధాకరంగా అవమానంగా ఉంటుందో తెలుసా సరళ? ఎలా భరించమంటావు అంది మాధవి ఆవేదనగా. నిజమే మాధవి, నువ్వనేదేది కాదనను, కానీ అందరూ ఒక్కలాగే ఉండరు కదా. ఒక్కోసారి మన అదృష్టం బాగుండి సహృదయులు కూడా తటస్థపడవచ్చు. ఏమో, ఈ సంబంధాలన్నీ తప్పిపోవడం నీ మంచికేనేమో. నెగటివ్ నుండి పాజిటివ్ థింకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి మాధవి. ప్రతి ఓటమి వెనుక గెలుపు ఉంటుందని, అసలు ఓటమి అనేది గెలుపుకు నాంది అని అంటారు పెద్దలు. ఈ రకమైన ఆలోచన మనం అలవాటు చేసుకుంటే జీవితంలో ఎదురయ్యే కష్టాలను కూడా అధిగమించగలుగుతాం తేలికగా. ఏ సమస్య ఎదురైనా ఇక ఇంతే అని ఢీలా పడిపోతే జీవితంలో ఏం సాధించలేవు. ఇదంతా నీకు తెలియందని కాదు, సమస్య తీవ్రత నిన్నదంతా మరిచిపోయేలాగా చేస్తుంది, అంతే అంటూ సరళ మాధవి భుజం మీద అనునయంగా తట్టింది. సరళ, నీతో ఎప్పుడు మాట్లాడినా నాకు ఎంతో రిలీఫ్గా ఉంటుంది. మనిద్దరివి సైన్స్ ఆర్ట్స్ గ్రూపులైనా స్నేహానికి అదేమీ అడ్డు రాకుండా పాలు నీళ్లలా కలిసిపోయాం. అదిగో బస్సు వస్తుంది, వెళ్తాను అంటూ బస్ వైపు అడుగులు వేసింది మాధవి. బెస్ట్ ఆఫ్ లక్ మాధవి అంటూ కేక పెట్టింది సరళ వెనక నుండి. ఆ మాటలకు నవ్వుతూ చెయ్యి ఊపింది. అప్పటికే బస్సు ఎక్కేసిన మాధవి. కాలేజీ నుండి ఇంటికొచ్చిన సరళ పుస్తకాలు టేబుల్ మీద పెట్టి ముఖం కడుక్కునేందుకు బాత్రూమ్ వైపు వెళ్ళింది. ముఖం కడుక్కుని వచ్చి తల్లి చేసుంచిన కాఫీ తీసుకుని హాల్లోకి వస్తూ తల్లిదండ్రుల మాట విని ఆగిపోయింది మధ్యలో తన పేరు వినబడడంతో. పూర్ణ, విశ్వనాథం గారు కలిశారు ఈరోజు అన్నాడు రాజారావు భార్య వైపు సంతోషంగా చూస్తూ. ఆహా, ఏంటిటా విశేషం అని అడిగింది అన్నపూర్ణమ్మ. మన సరళకి ఒక మంచి సంబంధం ఉందని ఆయన చెప్పారు. అతడు బ్యాంకులో పనిచేస్తున్నాడట, ఎంకాం చదివాడట. పేరు శ్రీధర్. పేరుకు తగిన రూపం, చాలా బాగుంటుందని అన్నారు. తండ్రి లేడు, తల్లి చెల్లెలు ఉన్నారు. చెల్లెలకి పెళ్ళైపోయింది, సొంత ఇల్లుంది. అబ్బాయి తల్లి చాలా నెమ్మదస్తురాలు, సంప్రదాయమైన కుటుంబం. ఈ సంబంధం గాని కుదిరితే మన సరళ కంటే అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు పూర్ణ అంటూ జేబులో నుండి శ్రీధర్ ఫోటో తీసి భార్యకిచ్చాడు రాజారావు. ఫోటో తీసుకుని చూసిన అన్నపూర్ణమ్మ తృప్తిగా తల పంకిస్తూ, అబ్బాయి బాగున్నాడండి, మరి కట్న కానుకలు ఏమాత్రంలో ఉన్నారో ఏమైనా చెప్పారా అండి అని అడిగింది కుతూహలంగా. చెప్పారు, అన్ని లాంఛనాలు కలిపి 10 లక్షలు దాటొచ్చు అన్నాడు రాజారావు. అమ్మో, అంత డబ్బే? మనం ఎక్కడ తోకగలమండి అంది అన్నపూర్ణమ్మ భర్త వైపు బేలగా చూస్తూ. పిచ్చి పూర్ణ, ఈ కాలంలో 10 లక్షలంటే ఏమాత్రం అనుకుంటున్నావు? మా ఆఫీసులో అటెండర్ రంగనాయకులు 3 లక్షలు తీసుకున్నాడు. దాంతో పోలిస్తే ఇది తక్కువే అన్నాడు నచ్చ చెప్తున్నట్టుగా ఆయన. తక్కువో ఎక్కువో ఎక్కడి నుండి తెస్తాను చెప్పండి?
నిర్మల పెళ్లికి చేసిన అప్పు ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు ఇంత డబ్బు ఎలా వస్తుంది మనకి? అన్నపూర్ణమ్మ నిరాశగా చూస్తూ అంది. అలాగని మన కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధం వదులుకుంటామా? మనం కాదంటే ఎగరేసుకుపోవడానికి ఎందరో సిద్ధంగా ఉన్నారు. అంత మంచి సంబంధం మళ్ళీ మనం తేగలమా? ఏదో బాధపడాలి మరి అన్నాడాయన ఆలోచనగా. బాగుందండి, మంచి సంబంధమని ఇప్పుడు ఏ ఏట్లో దిగుతాము? అంది అన్నపూర్ణమ్మ బాధగా. అది కాదు పూర్ణ, నా సర్వీస్ ఇంకా ఏడాదిన్నర ఉంది. ఈలోగా చిన్నమ్మాయి పెళ్ళి అయిందనిపిస్తే మన బాధ్యత తీరిపోతుంది. ప్రస్తుతానికి ఏవో లోన్స్ పెట్టి కార్యం కానిద్దాం. ఆ తర్వాత నేను రిటైర్ అయ్యాక వచ్చిన బెనిఫిట్స్తో అప్పులు తీర్చేద్దాం. ఆ పైన పెన్షన్ వస్తుంది కనుక మన బ్రతుకులు వెళ్ళమారిపోతాయి. ఈ ఒక్కసారికి నా మాట కాదనకు పూర్ణ అన్నాడు రాజారావు నచ్చ చెబుతున్నట్టుగా. అంత మాట ఎందుకులేండి, మన సరళకు మంచి సంబంధం కుదిరితే నాకు మాత్రం ఆనందం కాదా ఏంటి? కానీ తలకు మించిన భారం అని వెనక్కు లాగానంతే అంది అన్నపూర్ణమ్మ. అయితే విశ్వనాథం గారితో మాట్లాడమని చెబుతాను అన్నాడు రాజారావు. సరే అంటూ భర్త తాగిన కాఫీ గ్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. అంతవరకు వారి సంభాషణ అంతా పొల్లుపోకుండా విన్న సరళ దొంగల అక్కడి నుండి మెల్లగా తప్పుకుంది. అది చూసి అన్నపూర్ణమ్మ చిన్నగా నవ్వుకుంది. సరళ పెళ్లి ప్రస్తావన రావడం మొదటిసారి. తల్లిదండ్రుల సంభాషణ వినడంతోనే అంతవరకు లేని ఊహలు రేగాయి సరళ మనసులో. ఏదో వింత కలకలం, ఏదో తెలియని అనుభూతి మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. శ్రీధర్ పేరు ఎంత బాగుంది, పేరుకు తగిన రూపమట. ఎలా ఉంటాడో, అతడికి నేను నచ్చుతానో లేదో. ఎందుకు నచ్చను, నాకేం తక్కువ అనుకుంది. చటుక్కున మాధవి గుర్తుకొచ్చింది సరళకు. మాధవికి ఏం తక్కువని ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు. రేపు నా పరిస్థితి అంతేనా? అలా జరగకపోవచ్చులే. నాన్నగారు అన్నారు కదా, వాళ్ళు చాలా మంచివాళ్ళని. ఇలా ఏవేవో ఆలోచిస్తూ డాబా మీద పచార్లు చేయసాగింది సరళ. మనసులోకి నెగిటివ్గా ఒక్క ఊహ కూడా రాలేదామెకు. సూర్యుడు సంధ్యాదేవి ఒడిలో విశ్రమిస్తున్న వేళ. ఆకాశమంతా రాగరంజితమై ఉంది. కనిపిస్తున్న ఇంద్రధనస్సులాగే సరళ మనసులో మధురమైన ఊహలు చోటు చేసుకున్నాయి. అందమైన ఊహలు రెక్కలు సారించి వినువీధిలో విహరించసాగాయి. ఎటు చూసినా వింత సోయగాలు కనిపిస్తున్నాయి ఆమెకు. రోజూ వీచే చల్లగాలి అయినా ఆ రోజు మరింత హాయిగా అనిపించసాగింది. మనసు ఆనందంతో పరవళ్లు తొక్కుతోంది. పక్కనే ఉన్న సన్నజాజి తీగ నుండి ఒత్తుగా మొగ్గలున్న కొమ్మనొక దాన్ని కోసింది. దాన్ని సుకుమారాన్ని పరిశీలిస్తున్నట్టుగా మునివేళ్లతో వాటిని సవరించింది. అప్పుడే విచ్చుకుంటున్న పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఆ కొమ్మని బుగ్గకు ఆనించుకుంది. దూరంగా కనిపిస్తున్న లైట్ హౌస్ వైపు దృష్టి సారించింది. లైట్ హౌస్ మీద ఉన్న మనసు మాత్రం పేరు తప్ప రూపం తెలియని శ్రీధర్ గురించి ఆలోచిస్తూ అల్లిబిల్లి ఊహలు అల్లుకోసాగాయి. ఆఫీస్ నుండి వచ్చిన విశ్వంకి సరళ పెళ్లి సంబంధం గురించి చెప్పినట్టున్నారు. చెల్లెల్ని ఆట పట్టించేందుకు మేడ మీదకొచ్చాడు విశ్వం. తాను ఊహించిన దానికంటే ఎక్కువగా కలల్లో తేలిపోతున్నట్టుగా ఉన్న సరళను చూడడంతోనే చెల్లాయి పెళ్లి కూతురాయనే అంటూ పాట అందుకున్నాడు. అన్నగారి పాటతో ఈ లోకంలోకి వచ్చిన సరళ బుంగమూతి పెట్టి వెక్కిరిస్తూ కిందకు దిగిపోయింది. చెల్లెల్ని వెక్కిరిస్తూ విశ్వం కూడా క్రిందికి దిగిపోయాడు. అందరి మనసులోనూ ఒకలాంటి సంతోషం ఆవరించింది. అప్పుడే ఆ ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది. రాజారావు పెళ్లి చూపులకు రావాల్సిందిగా మధ్యవర్తి ద్వారా కబురు పెట్టాడు. 2 రోజుల్లో వస్తున్నట్టుగా కబురు రావడంతో అన్నపూర్ణమ్మ హడావిడి పడిపోయింది. చేతి సాయం కోసం వచ్చింది నిర్మల అక్కడికి. అక్కా చెల్లెలు ఇద్దరూ కలిసి కబుర్లలో పడిపోయారు. అన్ని రోజుల బకాయిలు తీర్చుకుంటున్నట్టుగా. కట్నకానుకల విషయంలో ఒక అంగీకారానికి వచ్చాక పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లని చూసుకోవడం అనేది కేవలం ఫార్మాలిటీ మాత్రమే అని అందరికీ తెలిసిందే. అయినా మాత్రం పెళ్లి వాళ్ల కోసం చాలా హైరాణ పడిపోయింది అన్నపూర్ణమ్మ. ఏమిటర్రా మీ కబుర్లు? మీ కబుర్లు చాలించి కాస్త సాయం చేసేదేమైనా ఉందా అంటూ పిలిచింది అన్నపూర్ణమ్మ. వస్తున్నాలే అమ్మా, చెల్లయ్య వేసిన పెయింటింగ్ చూస్తున్నాను. అయినా ఎందుకమ్మా ఇంత హైరాణ పడతావు? చక్కగా ఏ శివరామనుండో స్వీట్స్ తెప్పించక అంది నిర్మల సలహా ఇస్తున్నట్టుగా. బాగుందే, వచ్చిన వాళ్లకు మొదటే బజార్లో స్వీట్ పెట్టమంటావా? కబుర్లు చాలించి వచ్చి పని చూడు అంది అన్నపూర్ణమ్మ. తప్పదన్నట్టు లేచింది నిర్మల. అక్క వెంటే తాను కూడా వంటగదిలోకి వెళ్ళింది సరళ. అవునే నిర్మల, నీ పగడాల సెట్ తెమ్మన్నాను, తెచ్చావా అని అడిగింది అన్నపూర్ణమ్మ కూతుర్ని. అయ్యో మర్చిపోయానమ్మా అంది నిర్మల నొచ్చుకుంటున్నట్టుగా. మరేం పర్వాలేదక్క. ఏంటమ్మా నువ్వు, ఆ వచ్చిన వాళ్ళు నన్ను చూస్తారా, నా మెడలోని నగలను చూస్తారా?
అంది సరళ లా పాయింట్ లాగుతున్నట్టుగా. ఓసి గాడిదా, ఎంత కాన్ఫిడెన్సే నీకు! ఆ వచ్చిన వాళ్ళు నిన్ను చూసినా నీ పచ్చని వంటి మీద ఆ ఎర్రని పగడాలు ఎంత శోభనిస్తాయో నీకేం తెలుసు? అంది నిర్మల బాధపడుతూ. లేనప్పుడు ఏం చేస్తాం మరి? అమ్మా, ఈ కోవా, కజ్జికాయలు, మైసూర్పాక్ అన్నీ పెళ్లివారికేనా? మాకేం లేవా? అంది సరళ స్పూన్తో కోవా తీసి నోట్లో వేసుకుంటూ. ఏంటి ఆ పెంకితనం? ఈసారి ముట్టుకుంటే చేతులు విరగొడతాను అంది అన్నపూర్ణమ్మ. అంతేలే అమ్మా, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడట. అలాగే నాకంటే ముక్కు ముఖం తెలియని ఆ పెళ్లి వాళ్ళే ఎక్కువైపోయారు నీకు అంది సరళ కినుకగా. కబుర్లు బాగా నేర్చావు గాని ముందా కొబ్బరి తురుము అంది అన్నపూర్ణమ్మ. దాంతో పిల్లిలా అక్కడి నుండి జారుకోబోయిన చెల్లెలి జడ పట్టుకుని లాగి కూర్చోబెట్టింది నిర్మల. తప్పదన్నట్టుగా కొబ్బరి తురిమేందుకు కూర్చుంది సరళ. ఇంతలో మాధవి చేతిలో స్వీట్ ప్యాకెట్తో వచ్చింది. ముఖమంతా ఆనందంతో వెలిగిపోతూ ఉండగా, హాయ్ మాధవి, ఏంటి సర్ప్రైజ్ విజిట్ అంటూ సరళ పక్కనున్న పీట చూపించింది నవ్వుతూ సరళ. సర్ప్రైజే సరళ, ఆ రోజు నీవన్న మాటలు అక్షరాలా నిజమయ్యాయి. ఆ రోజు నుండి రావడానికి కుదరలేదు. అందుకే నీకు ఈ సంగతి చెప్పలేకపోయాను. ఇది జరిగి 4 రోజులైంది. అయినా నాకింకా ఇది కళా నిజమా అన్నట్టుంది. మనం ఏదైనా మంచి గాని చెడు గాని మాట్లాడితే పైనున్న తథాస్తు దేవతలు తథాస్తు అంటారని అమ్మమ్మ అంటూ ఉండేది. అది నిజంగా నిజమైంది ఈరోజు అంది మాధవి ఉత్సాహంగా. అబ్బా, సస్పెన్స్లో పెట్టి చంపక విషయం చెప్పవే అంది విసుగ్గా, ముఖం మీద పడిన వెంట్రుకలను వెనక్కి తోసుకుంటూ. చెప్తాగా, ముందు స్వీట్ తీసుకో, మీరు కూడా అంటూ ముగ్గురికి స్వీట్స్ ఇచ్చింది మాధవి. నువ్వు విషయం మాత్రం చెప్పలేదు అంది సరళ ఎడం చేత్తో స్వీట్ కొరుకుతూ. ఎంత విసుగే నీకు! చెప్పేస్తున్నాలే, పెళ్లి చూపుల్లోనే ఏ విషయమూ తేల్చమని తొందర చేసేట్లున్నావే వాళ్ళని అంటూ చిలిపిగా నవ్వింది మాధవి. అలా అన్నా ఆశ్చర్యం లేదు మాధవి. దీనికి బొత్తిగా సహనం తక్కువ. రేపు దీనికి పెళ్లి చూపులు. ఏం చేస్తుందో చూడాలి మరి అంది నిర్మల హాస్యంగా. అదా సంగతి. అందుకేనా ఈ ఏర్పాట్లన్నీను. నేనే శుభవార్తతో వస్తే నాకే శుభవార్తతో ఎదురొచ్చావే అంది మాధవి. ఆ మాటలతో సిగ్గుతో ముఖమంతా కందిపోగా చేతులు కడుక్కునే నెపంతో సింక్ దగ్గరకు వెళ్ళింది. మాధవి, నిర్మల ఒకరి వైపు ఒకరు చూసి ముసిముసిగా నవ్వుకున్నారు. కొంచెంసేపు సర్దుకున్నాక వాళ్ళ దగ్గరకొచ్చి కూర్చుంది సరళ. అయితే 38వ పెళ్లి కొడుక్కి నువ్వు నచ్చావన్నమాట అంది సరళ. నచ్చడమే కాదు, ఫిక్స్ కూడా అయింది. 10వ తేదీనే పెళ్ళి అంది మాధవి. చూసావా, ఆ రోజు ఎంత విసుక్కున్నావో, చివరికి ఎలా సుఖాంతమైందో చూడు అంది సరళ ఉత్సాహంగా. ఇంతకీ ఏ ఊరమ్మా అబ్బాయిది అని అడిగింది అన్నపూర్ణమ్మ. గాజువాకండి. ఆయన BHELలో చేస్తారు. సరళ అన్నట్టు నా ప్రాణం పోయిందండి పెళ్లి చూపులతో. పెళ్ళనేది ఇద్దరికి అవసరమైన అది అబ్బాయికి అందలాలు, అమ్మాయికి పనిష్మెంట్లు, పరీక్షలు. అబ్బాయికి కానుకలు, అమ్మాయికి జరిమానాలే కదా. దానికి మాత్రం వచ్చే ప్రతివాడి గురించి ఆశపడడం, కలలు కనడం. డ్యామ్ బోర్ అనిపించి అలా అన్నాను. కానీ నువ్వన్నట్టు అక్కడక్కడ సహృదయులుంటారని రుజువైంది సరళ. ఆ రోజు నేను గంట ఆలస్యంగా ఇంటికి వెళ్ళినా పాపం 1 గంట సేపు ఎంతో ఓపిగ్గా ఎదురు చూడటమే కాక విసుక్కుంటున్న నాన్నగారిని వారించారట. ఏ ఆర్భాటమూ లేకుండా విషయం సూటిగా తేల్చి చెప్పారు. మాది పెద్ద కుటుంబం కాదు, అలాగే మాకు పెద్ద ఆశలు ఏమీ లేవు. డబ్బుదేముంది, అది ఎలాగైనా సంపాదించవచ్చు. నాకు డబ్బు కంటే గుణం ముఖ్యం. మాకు కూడా 2 ఆడపిల్లలున్నారు. ఆ ఖర్చులు, కష్టాలు ఎలాంటివో మాకు తెలుసు. కోరుకునేదల్లా మా కుటుంబంలో కలిసిపోయి మా కష్ట సుఖాల్లో పాలు పంచుకునే అమ్మాయి. మాకు మీ సంబంధం నచ్చింది. మీ అమ్మాయికి మీకు కూడా అంగీకారమైతే చెప్పండి అన్నారు. నాన్నగారు నోరు తెరుచుకుని అలా ఉండిపోయారు. అమ్మ నేను శిలాప్రతిమల్లా ఉండిపోయాము. చివరికి నాన్నగారు ఏమీ ముట్ట చెప్పకుండా ఆడపిల్లని ఉత్త చేతులతో ఎలా పంపుతామండి, ఓ 3 లక్షలు ఇచ్చుకుంటాను అన్నారు. ఏమిచ్చినా మీ అమ్మాయి పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. మొదటి నుండి నేను కష్టాన్ని నమ్ముకున్న మనిషిని. మా పిల్లలిద్దరికీ ఆ విధంగానే పెళ్లి చేసి పంపాను. మా పిల్లలకిచ్చిన ధనమంతా మా ప్రేమాభిమానాలే. మేం కోరుకునేది మాలో కలిసిపోయే అమ్మాయి అన్నారు కాబోయే మామగారు. ఆ రోజు నువ్వంటూ ఉంటే నన్ను ఓదార్చడానికి అలా అంటున్నావు అనుకున్నాను సరళ. కానీ నీ మాట అక్షరాల నిజమైంది. ఇంత సంస్కారవంతమైన కుటుంబంలో నేను వెళ్ళి పడడం అనేది కలలో కూడా ఊహించలేదు సుమా. నిజంగా తథాస్తు దేవతలే నీ నోటి నుండి అలా పలికించారు అంది మాధవి ఆనందంగా. సంభాషణ అంతా విన్న అన్నపూర్ణమ్మ, మంచివాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుందమ్మా. నువ్వు బుద్ధిమంతురాలివి, పైగా బంగారు బొమ్మవి. అందుకే ఇంత మంచి భర్త దొరికాడు అంది. సరేగాని పిన్ని,
సరళ కోసం వచ్చే అబ్బాయి వివరాలేం చెప్పలేదు అంది మాధవి. ఆ మాట వినడంతోనే చటుక్కున సరళ అక్కడి నుండి లేచిపోయింది. ఓ, ఇదంతా సిగ్గే అంటూ సరళ బుగ్గగిల్లింది మాధవి. అమ్మ పని చేసుకుంటూ అబ్బాయి వివరాలు చెప్పింది. నిర్మల శ్రీధర్ ఫోటో తెచ్చి మాధవి చేతికిచ్చింది. పెళ్లివారు వచ్చేది ఆ రోజే. ఉదయమే హాల్ అంతా శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టారు. కుర్చీలు వేసి మధ్యలో టీపాయ్ మీద అందమైన ఫ్లవర్ వాజ్ అమర్చారు. గాజు జగ్గు నిండా మంచినీళ్లు పోసి దాని మీద మరో పక్క పెట్టారు. ద్వారాలకు తామల్లిన పూసలు కర్టెన్లు వేశారు. హాల్లో అక్కడక్కడ సరళ తయారు చేసిన వాల్ హ్యాంగింగ్స్ అమర్చారు. గదిలో సువాసన కోసం అగరవత్తులు వెలిగించి స్టాండ్కు గుచ్చారు. అనుకున్న సమయానికి పెళ్లివారు రానే వచ్చారు. పెళ్లి చూపులకు పెళ్లి కొడుకు శ్రీధర్, అతని తల్లి శ్యామలమ్మ, చెల్లెలు పద్మ, ఆమె భర్త సుదర్శన్ వచ్చారు. అమ్మాయిని తీసుకురండి, మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది అన్నారు మధ్యవర్తిగా వచ్చిన విశ్వనాథం గారు. అలాంటిదేం లేదులేండి, పంచాంగం చూశాను, ఈ రోజంతా మంచిదే, ముందు పలహారాలు కానిస్తే అన్నాడు రాజారావు గారు. అన్నయ్య గారు, కతికితే అతకదంటారు, ముందు అమ్మాయిని తీసుకురండి, తర్వాత ఏదైనా అంది శ్యామలమ్మ. సరే అమ్మా. అమ్మాయి నిర్మల, చెల్లాయిని తీసుకురామ్మా అంటూ లోపలికి కేక వేశారు రాజారావు గారు. ఇంతలో బజార్ నుండి విశ్వం వచ్చాడు. మా అబ్బాయి విశ్వం ఎంఎస్సి చదివాడు అంటూ కొడుకుని పరిచయం చేశాడు రాజారావు. నైస్ టు మీట్ యూ అంటూ శ్రీధర్ సుదర్శనంతో కరచాలనం చేశాడు విశ్వం. పెళ్లి కొడుకుని పరిశీలనగా చూశాడు. పచ్చని ఛాయలో చక్కని రూపంతో చూడముచ్చటగా ఉన్నాడు శ్రీధర్. మా చెల్లాయికి తగిన జోడి అనుకున్నాడు విశ్వం. ఇంతలో సరళను తీసుకొచ్చింది నిర్మల. రాజారావు, మా చిన్నమ్మాయి సరళ అంటూ పరిచయం చేశాడు. సరళ అందరికీ వినయంగా నమస్కరించి ఎదురుగా చాప మీద కూర్చుంది. పక్కనే చెల్లికి తోడుగా నిర్మల కూర్చుంది, పెళ్లివారిని పరిశీలనగా చూస్తూ. అమ్మాయి నిర్మల! లోపల నుండి అన్నపూర్ణమ్మ పిలవడంతో నాలుగు ఖర్చుకుని నిర్మల లేచింది అక్కడి నుంచి. అమ్మాయిని ఏమైనా అడగాలనుంటే అడగండమ్మా అన్నాడు రాజారావు. అంతవరకు సరళనే చూస్తున్న శ్యామలమ్మ సంతృప్తిగా తలాడిస్తూ, అవసరం లేదన్నయ్య గారు, పిల్ల ముత్యంలా ఉంది అంది చిన్నగా నవ్వుతూ. ఆ మాటలు వినడంతోనే సరళ విస్మయంగా తలెత్తి చూసింది. అసలే విశాలమైన కళ్ళు మరింత విశాలమయ్యాయి. ఆశ్చర్యానందాల మేళవింపుతో శ్రీధర్ చూపులతో సరళ చూపులు కలుసుకున్నాయి. సరళ సిగ్గుగా తలవాల్చుకుంది. పద్మ చనువుగా సరళ పక్కకు వచ్చి కూర్చుంది. చదువు గూర్చి, హాబీస్ గూర్చి, సినిమాల గూర్చి వివరంగా మాట్లాడింది సరళతో. ఆమె స్నేహపూర్వకమైన మాట తీరు సరళతో పాటు అందరికీ నచ్చింది. ఇంట్లో అందరూ మా సరళ చాలా అదృష్టవంతురాలు అన్నారు తృప్తిగా. నిర్మల అందరికీ కాఫీ పలహారాలు అందించింది. వాళ్ళు వాటిని ఆప్యాయంగా తిన్న తీరును బట్టి వాళ్ళందరికీ సరళ నచ్చిందని అర్థం చేసుకున్నారంతా. నిర్మల వచ్చి సరళను లోపలికి తీసుకువెళ్ళింది. విశ్వం శ్రీధర్తో మాటలు కలిపాడు. శ్రీధర్ మితభాషిత్వం విశ్వాన్ని సంభాషణను పొడిగించనివ్వలేదు. అన్నయ్య గారు, ఇక మేము వెళ్ళొస్తాం. అన్ని విషయాలు విశ్వనాథం గారు చెప్పే ఉంటారు కనుక కొత్తగా మాట్లాడుకోవాల్సిందేం లేదు. మంచి రోజు చూసుకుని నిశ్చయ తాంబూలాలు మార్చుకుందాం. ఆ రోజే పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుందాం అంది శ్యామలమ్మ. అలాగేనమ్మా అన్నాడు రాజారావు. నిర్మల వచ్చి బొట్టు పెట్టి పద్మకు తాంబూలమిచ్చింది. వదిన గారు, మరి మేము ఉంటామండి అంది అన్నపూర్ణమ్మ వినయంగా భుజం చుట్టూ కొంగు కప్పుకుని. విశ్వం వెళ్ళి ఆటోలు తీసుకొచ్చాడు. అందరికీ చెప్పి శ్యామలమ్మ ఆటో ఎక్కింది. విశ్వం కాబోయే బావగారితో మరొకసారి మాట్లాడాలని ప్రయత్నించాడు. శ్రీధర్ చిరునవ్వుతో కరచాలనం చేసి ఆటో ఎక్కాడు. అబ్బాయి చాలా బాగున్నాడు కదూ అంది నిర్మల. అబ్బా, వాళ్ళెంత కలుపుగోరుగా ఉన్నారో, మగపెళ్లి వారమనే భేషజం కొంచెం కూడా లేదు వారికి అంది అన్నపూర్ణమ్మ సంబరంగా. మంచి ఉద్యోగం, చక్కని పర్సనాలిటీ, మన సరళ చాలా అదృష్టవంతురాలు అన్నాడు విశ్వం. అందుకే ఈ సంబంధం పోనివ్వకూడదని అనుకున్నాను అన్నాడు రాజారావు భార్య వైపు అర్థవంతంగా చూస్తూ. ఆ రోజంతా పెళ్లివారి ముచ్చట్లతోనే గడిచిపోయింది. ఆ సంభాషణలో పాలు పంచుకోకపోయినా వారి మాటలన్నీ వింటూ సంతోష తరంగాల్లో తేలిపోయింది సరళ. అనుకున్నట్టుగానే నిశ్చయ తాంబూలాలకు ముహూర్తం నిర్ణయించారు. ఉన్నంతలో ఇరువైపుల వారి బంధుమిత్రుల సమక్షంలో తాంబూలాలు మార్చుకున్నారు. ఆ రోజే పెళ్లికి ముహూర్తాలు నిర్ణయించారు. సరళ ఫైనల్ ఇయర్ పరీక్షలైన 15 రోజులకు పెళ్లి ముహూర్తం కుదిరింది. అది విని అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. వచ్చిన బంధుమిత్రులందరూ వెళ్ళాక హడావిడి కొంత తగ్గాక ఇంట్లో అందరూ సమావేశమయ్యారు. ఆ ఇంట్లో ఏది జరిగినా ఇంట్లో సభ్యులందరూ కలిసి చర్చించుకుంటారు. పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో, ఎవరెవరిని ఆహ్వానించాలో,
భోజనం ఏర్పాట్లు ఎలా ఉండాలో ఆలోచించేందుకు ఏర్పాటైంది ఆ సమావేశం. నాన్నగారు, సరళ పెళ్ళి నిర్మల పెళ్లి కంటే గ్రాండ్గా చేద్దాం అన్నాడు విశ్వం. అవును నాన్నగారు, నా పెళ్లికొచ్చిన ఎక్స్పీరియన్స్తో చెల్లి పెళ్లి బాగా చేద్దాం అంది నిర్మల ఉత్సాహంతో. అదేం వద్దు నాన్న, నా పెళ్లి సింపుల్గా జరిపించండి, లేనిపోని ఆర్భాటాలకు పోయి ఇబ్బందుల పాలు కావద్దు అంది సరళ. గతంలో ఈ సంబంధం గురించి తెలిసినప్పుడు తల్లిదండ్రుల మాటలు వినడం వలన వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆమె భావన. ఓహో, మరదల గారికి అప్పుడే బాధ్యతలు తెలిసొచ్చాయి. ఇవన్నీ పెళ్ళయ్యే వరకు అట్టే పెట్టండి, మీ అత్తవారింట్లో చూపిద్దురు గాని అన్నాడు నిర్మల భర్త భాస్కర్. అదంతేలేండి బావగారు, దాని మాటలు ఎవరూ పట్టించుకోకండి విశ్వం తేలిగ్గా తీసేస్తూ అన్నాడు. రాజారావు ఒక్క క్షణం కూతురు ముఖం వైపు పరిశీలనగా చూసి, సరళ, ఆ రోజు అమ్మ నేను మాట్లాడుకున్న మాటలన్నీ విన్నావు కదూ, అలా వినవచ్చా అన్నాడు మందలిస్తున్నట్టుగా. అలా కాదు నాన్న, పెళ్లి పేరుతో ఆర్భాటాలకు పోతే తర్వాత ఎంత కష్టం. ఎందుకు నాన్న అంత కష్టం మనకి? పెళ్లి కోసం అంతా ఊడ్చేస్తే తర్వాత ఎంత బాధపడాలి అంది సరళ. నువ్వేమి కంగారు పడకమ్మా, పెళ్ళి అనేది జీవితంలో ఒక్కసారే వస్తుంది. నాకు వీలైనంతలోనే అక్క పెళ్లిలా నీ పెళ్లి చేస్తాను, నువ్వు అనవసరంగా బాధపడకు అన్నాడు రాజారావు. కాదు నాన్న, ఉన్న అప్పులు కాక కొత్తవి చేస్తావు. రిటైర్ అయిన బెనిఫిట్స్తో ఆ అప్పులన్నీ తీర్చేస్తే రేపు మీ భవిష్యత్తు మాట ఏంటి అంది సరళ బాధగా. భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచి బెంగ ఎందుకమ్మా? అన్నయ్య లేడా మమ్మల్ని చూసుకునేందుకు? ఆ పైన పెన్షన్ వస్తుంది కదా అంటూ వాత్సల్యంగా కూతుర్ని దగ్గరకు తీసుకున్నారు రాజారావు. సరళ మాటల్లో వాస్తవం కాదనలేనిదే, అయినా ఏదో విధంగా సర్దుబాటు చేసి పెళ్లి జరిపించాలని అందరికీ ఉంది. అందుకే సరళ మాట వీగిపోయింది. వాతావరణాన్ని తేలికపరిచేందుకు, అదెప్పుడు అంతే నాన్న, అన్నీ ఆచితూచి చెయ్యాలంటుంది. ఇలా అయితే మన చర్చ సాగినట్టే. ముందు మన ఖర్చులేంటో అవసరాలేంటో, తర్వాత మనకొచ్చే ఆదాయాన్ని చూసుకుని ఖర్చులు అలాగే ఉంచడమా లేక తగ్గించడమో చేద్దాం. నాన్నగారు మీరేమంటారు? బావగారు మీరేమంటారు అని అడిగాడు విశ్వం. సరే విశ్వం, ముందు బడ్జెట్ తయారు చేద్దాం, కాగితం కలం తీసుకురా అన్నాడు భాస్కర్ ఉత్సాహంగా. వెంటనే విశ్వం వెళ్ళి చిన్న నోట్ పుస్తకం తీసుకొచ్చాడు. చెప్పండి మావయ్య, విశ్వం రాస్తాడు, అవసరాన్ని బట్టి సవరింపులు చేద్దాం అన్నాడు భాస్కర్. పెళ్లిలో ఏమేం కావాలో మీ అత్తయ్యకైతే బాగా తెలుస్తుంది భాస్కర్. పూర్ణ అన్నాడు భార్య వైపు తిరిగి రాజారావు. చూస్తున్నా, అంతా మీలో మీరే మాట్లాడేసుకుంటారా, నన్ను కూడా పిలుస్తారా అని చూస్తున్నాను అంది అన్నపూర్ణమ్మ లేని అలుక నటిస్తూ. ఓయ్, అసలు సూత్రధారివి నువ్వు లేకుండా ఉత్సవ విగ్రహాలం మా వల్ల ఏమవుతుంది? అయినా పిలవాలా ఏంటి? ఎవరెవరికి బట్టలు తీయాలో ఇతర వస్తువులేంటో చెప్పు అన్నాడు రాజారావు. పెళ్లి కూతురికి ఆ పైన పెట్టుబడులకు అంటున్న అన్నపూర్ణమ్మ మాటలను మధ్యలోనే కట్ చేశాడు విశ్వం. నువ్వు అలా చెప్పుకుంటూ పోతే నేను ఎలా రాయినమ్మా? దేనికి ఎంత కావాలో ఎస్టిమేషన్ కావాలి కదా మనకు. వివరంగా ఒక్కొక్కటి చెప్పమ్మా, రాసుకుంటాను అన్నాడు విశ్వం. అయితే ముందు బంగారంతో మొదలు పెడదాం అంది అన్నపూర్ణమ్మ. ఎంత ఉందో ఎంత కొనాలో చెప్పు ముందు అన్నాడు రాజారావు. మెడలో ఆ తులం గొలుసు తప్ప ఏముందండి సరళకి? అంతా కొనవలసిందే. చేతులకు ఒక జత గాజులు, మెడలోకి నెక్లెస్, చెవులకి హ్యాంగింగ్ మోడల్ ఏదైనా కొనాలి, అబ్బాయికి ఉంగరం పెట్టాలి, మొత్తం 5 తులాలు కావాలి అంది అన్నపూర్ణమ్మ. నాకు నెక్లెస్ వద్దు నాన్నగారు, చేతికి గాజులు చెవులకు హ్యాంగింగ్స్ ఉంటే చాలు అంది సరళ తల్లిదండ్రులకు భారం దింపే ఉద్దేశంతో. ఇప్పుడు నిన్నెవరడిగారు సలహా అని అందరి వైపు తిరిగి, ఈ చర్చల్లో సరళని మినహాయించేద్దాం అన్నాడు విశ్వం. సరళ చిన్నబుచ్చుకున్నట్టుగా లేచింది అక్కడి నుండి. వెంటనే నిర్మల చెల్లెల వైపు గోముగా చూసి దగ్గరకు లాక్కుని ఆప్యాయంగా తల నిమిరింది. విశ్వం కానిమన్నట్టు చూశాడు. సరళ దగ్గర ఉన్న తులం కాక మరో 4 తులాలుంటే సరిపోతుంది అంది అన్నపూర్ణమ్మ. 4 తులాలంటే 1,00,000 పైన అవుతుంది అన్నాడు భాస్కర్. అమ్మో, 1,00,000 రూపాయలా అంది అన్నపూర్ణమ్మ. ముందు లిస్ట్ రాయనీయమ్మా అన్నాడు విశ్వం విసుగ్గా. కాదులే నాన్న, అంత ఖర్చు అయితే మిగతా ఖర్చుల మాటేంటి? ఒక పని చేద్దాం, నా చేతి గాజులు కరిగించి చేద్దాం, సగం ఖర్చు తగ్గుతుంది అంది అన్నపూర్ణమ్మ. వద్దమ్మా, అక్కయ్య పెళ్లికి సగం బంగారం తీసేశావు, ఉన్న ఈ ఒక్క జత నాకు ఇచ్చేస్తే రేపు అన్నయ్య భార్యకేమిస్తావు అంది సరళ తల్లి చేతి గాజులు సవరిస్తూ. నా గొలుసుంది కదమ్మా, అదిస్తాను అంది అన్నపూర్ణమ్మ. బాగుందమ్మా, అన్నీ మాకిస్తే ఇక నీకు మిగిలేదేముంది అంది నిర్మల బాధగా. పిచ్చి పిల్ల,
వజ్రాల్లాంటి మీ ముగ్గురు చాలదా నాకు? వేరే నగలెందుకు? అంది అన్నపూర్ణమ్మ నిండుగా నవ్వుతూ. ఆ మాటలు విని భార్య ముఖంలోకి ఆప్యాయంగా చూశారు రాజారావు. చివరికి బంగారం రాసి 50,000 ఖర్చు రాశాడు విశ్వం. ఇంకా ఒడిగంటి గిన్నె, వెండి గిన్నె కనీసం ఉంటుంది. చెల్లి కాలిపట్టీలు ఒక 2,000 వెయ్యి. ఇలా వరుసగా అన్ని ఖర్చులు రాసేశారు. ఆఖరిన బట్టలతో కలిపి 1,50,000 అయింది. ఇక విందు సంగతి చూద్దాం అన్నాడు భాస్కర్. పూర్ణ, విందంటే గుర్తొచ్చింది. ఈ శుభ సందర్భంలో ఇందాకటి స్వీట్స్ ఏవైనా ఉంటే తీసుకురా అన్నాడు రాజారావు. మీరు మరీ చిన్నపిల్లలు అయిపోతున్నారండి. డాక్టర్ గారు ఏం చెప్పారు? స్వీట్స్ ఎక్కువ తినొద్దని చెప్పారా లేదా? ఆనకు షుగర్ పెరిగితే ఎంత కష్టం అంది మందలింపుగా భర్త వంక చూస్తూ అన్నపూర్ణమ్మ. పోనీలేమ్మా, ఈ ఒక్కరోజేగా అంటూ పళ్ళెంతో స్వీట్స్ తెచ్చి అందరి మధ్య పెట్టి మంచినీళ్ళు తెచ్చిచ్చింది సరళ. అందరూ తలో స్వీటు తింటూ విందు గురించి చర్చలు మొదలుపెట్టారు. భాస్కర్, విశ్వం, విందు బాధ్యత మొత్తం మీరిద్దరు తీసుకోవాలి. అమ్మా నిర్మల, స్వీట్స్ సెలక్షన్ నీదేనమ్మా అన్నాడు రాజారావు. నా పెళ్లిలో వేసే స్వీట్స్ గురించి కూడా నేను మాట్లాడకూడదా అంది సరళ కినుకగా. అరే, మా చిట్టి మరదలకి కోపం వచ్చినట్టుంది. మీ అక్క కంటే నీకే బాగా తెలుస్తుంది అన్నాడు భాస్కర్ భార్య వైపు కొంటిగా చూస్తూ. ఇదిగో, మా ఇద్దరికి తగువ పెట్టాలని చూస్తున్నారా? మీరెన్ని ట్రిక్స్ ప్లే చేసినా అది ఎప్పుడూ జరగని పని. అది ఎప్పుడూ నా పక్షమే. మేమిద్దరం కలిసి స్వీట్స్ సెలెక్ట్ చేస్తాం అంది నిర్మల చెల్లెల్ని దగ్గరగా పొదువుకుంటూ. సరళ నిర్మల భుజం మీద తలవాల్చి, ఇప్పుడు రొటీన్గా కాకుండా మన విందు ట్రెడిషనల్గా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. మొన్న మాధవి పెళ్లిలో గృహప్రియ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి బొబ్బట్లు, కోవా, కజ్జికాయలు వడ్డించారు. అందరూ ఎంతో మెచ్చుకున్నారు. అలాగే ఈ మధ్య విందుల్లో 50 రకాలు పెట్టాం, మేము 100 రకాలు పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ అందులో సగం ఎవరూ తినకుండా రోడ్డు పాలవుతున్నాయి. మనం మాత్రం అలా చేయొద్దు. రుచిగా, శుచిగా అందరూ తినేలా తక్కువ ఐటమ్స్ చేసి మెప్పిద్దాం అందరినీ. గుమ్మడికాయ దప్పడం, పనస పొట్టు కూర, పప్పు, సాంబార్తో పాటు ఏదో ఒక వేపుడు కూడా పెడదాం. ఆ పైన వడియాలు ఉండనే ఉంటాయి. ఇలా చేస్తే పొదుపుకి పొదుపు, ఆహార పదార్థాలు వృధా కావు అంది సరళ. వండర్ఫుల్ సరళ, ఇలా చేస్తే రుచితో పాటు ఆహార పదార్థాలు ఏమాత్రం వృధా కావు. నీ ఐడియా చాలా బాగుంది అన్నాడు విశ్వం చెల్లెలి భుజం తట్టి. అయితే మనం భోజనంలోకి ఒక పూట అప్పడాలు, ఒక పూట వడియాలు, చల్లమిరపకాయలు వేద్దాం అంది నిర్మల. చాలా కష్టం అమ్మా అవన్నీ చెయ్యడం అంది అన్నపూర్ణమ్మ. ఇదంతా ఎందుకు అత్తయ్య గారు? శుభ్రంగా క్యాటరింగ్ ఇచ్చేసి ఏం కావాలో చెప్తే వాళ్లే చేస్తారు అన్నాడు భాస్కర్. నిజమే, నువ్వన్నట్టు బాగానే ఉంటుంది భాస్కర్. కానీ మనం అనుకున్నట్టుగా మన బడ్జెట్లో అన్నీ కుదరవు. మనం వంట వాళ్ళని పెట్టి చేయిస్తే పొదుపుతో పాటు రుచిగా కూడా ఉంటాయి. నాకు తెలిసిన వంటవాడు విజయనగరంలో ఉన్నాడు, అతన్ని పిలిపిద్దాం. ఇక వడియాలు, అప్పడాలు అంటారా? మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలో ఏ శుభకార్యమైనా మీ అత్తయ్య వెళుతుంది. అలాగే వాళ్ళు కూడా మన ఇంటికి వస్తారు. ఇందులో శ్రమే ఉండదు అన్నాడు రాజారావు. మొత్తం అన్ని ఖర్చులు కలిపి దాదాపు 4 లక్షలు తేలాయి. రాజారావు లోన్స్, బెనిఫిట్స్ కలిపి 5 లక్షల వరకు సమకూర్చుకోగలనని చెప్పాడు. మిగతా డబ్బు కోసం ఎలా సమకూర్చుకోవాలి అని తర్జన భర్జన పడ్డారు. ఇల్లు తనఖా పెట్టి మిగతా డబ్బు తెస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ నుండి కొంత అమౌంట్ పెట్టి ఆ అప్పు తీర్చేయొచ్చని తీర్మానించారు. విన్నారు కదండి, ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నాతి చరామి నవల మొదటి భాగం ఆడియో వినిపించాను కదా. మిగిలిన కథ తర్వాతి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.